సిద్దిపేట జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కిర్రి ఉమా సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీసులో ఆర్డీఓ వినతి పత్రం అందజేసిన మహిళా నేతలు. మహిళా ద్రోహి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కి రోజుకో కొత్త కథ చెప్తూ కాలం వెల్లదిస్తున్నారు. మహిళలకు ప్రతి నెల ఇస్తానన్న 2,500 ఇంతవరకు మొదలు కాలేదు. కొత్తగా పెళ్లి చేసుకునే వారికి ₹1,00,000 మరియు తులం బంగారం, కాలేజీకి వెళ్లే వారి స్కూటీ వంటి అమలు కాకపోవడం తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రోజు ఈ విషయంపై స్పందించాలని ఆర్డీఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పద్మ, లక్ష్మి, విజయ, వినోద, కుంకుమరాణి, నాగజ్యోతి, మమత, సరిత, కళ్యాణ్ తదితరులు పాల్గొనడం జరిగింది. హామీల వల్ల మీరు గద్దెలెక్కారేమో కానీ మాకు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదు. ఇస్తానన్న 2,500 కానీ, పేద విద్యార్థులకు ఇస్తున్న కాలేజీ వెళ్ళే మహిళలకు ఇస్తానన్న స్కూటీలే కానీ, పేద కుటుంబాలకు వారికి ₹1,00,000 నగదు ఇస్తామన్నారు సార్. ఇంతవరకు అమలు జరగలేదు. దాని కళ్యాణ లక్ష్మి ఇలాంటి ఎలా ఉన్నాయి, ఇంకెన్నెన్నో ఉన్నాయి సార్. మేము చెప్పుకోలేకపోతున్నాం. మా మహిళల ఇబ్బందులను గమనించి తప్పకుండా 6 హామీలను అమలు చేసి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఆర్డీఓ ఆఫీసులో సార్ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా మహిళా మోర్చా మహిళల పక్షాన ఎప్పుడు ముందే ఉంటుందని చెబుతూ జై మహిళా మోర్చా, సిద్దిపేట మహిళా మోర్చా ఎప్పుడు ముందే. జై మహిళా మోర్చా, జై బీజేపీ, జై మహిళా మోర్చా.